సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కృత్రిమ రక్తం గురించి తెలుసుకుందాం. రక్తదానం ప్రాణదానంతో సమానం. కానీ అనేక సందర్భాల్లో సమయానికి సరిపడా రక్తం దొరకక, సరిపోయే రక్త గ్రూపు అందుబాటులో లేక సర్జరీలు వాయిదా పడుతుంటాయి. ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, కానీ ఏమీ చేయలేకపోతాం. అయితే ఇలాంటి ఇబ్బందులను చిల్లుచీటీ రాస్తూ నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీకి చెందిన జపాన్ పరిశోధకులు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఈ కృత్రిమ రక్తాన్ని రక్తపు గ్రూప్ మ్యాచింగ్తో సంబంధం లేకుండా ఎవరైనా మార్పిడి చేసుకోవచ్చు. ఈ సింథటిక్ రక్తంలో ఎర్ర రక్త కణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు చేపట్టిన జంతు ప్రయోగాల్లో ఈ రక్తంతో విజయవంతంగా రక్త నష్టాన్ని భర్తీ చేయగలిగారు. దానం చేసిన రక్తానికి భిన్నంగా ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఏకంగా ఏడాది పాటు నిల్వ చేసుకుని అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు తరలించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం కృత్రిమ రక్తం ఏ విధంగా ఉపయోగపడుతుందో, దీన్ని ఎలా వాడుకోవచ్చునో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.